సభాధ్యక్షులు సభా సరస్వతికి నమస్సులు. సభాధ్యక్షులు మిత్రుడు డాక్టర్ కాసిం గారికి, సహవక్తలు వారాల ఆనంద్ గారికి, నారాయణ రెడ్డి గారికి, సేవా సంస్థ ప్రతినిధులకు, సిద్ధారెడ్డి గారికి అందరికీ నమస్కారం. సృజన, హృదయ చైతన్యం, సాహిత్య విమర్శ, బుద్ధి చైతన్యం అని అనుకుంటే, లేదా ఆలోచన చైతన్యం అనుకుంటే, వారి మాటల్లాగానే చెప్పాలి అని అనుకుంటే, వారు ఒక సందర్భంలో కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక, మౌన సంకేతాల నుంచి మన కవిత్వం ఆయుధం కావాల్సి ఉంది. వారు పిహెచ్డి సిద్ధాంత గ్రంథం రాసే కాలానికి, విప్లవోద్యమ ప్రభావంతో ఆలోచించేటటువంటి కాలానికి, అలాంటి స్థితిలో ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రాంతీయ అస్తిత్వ దృక్కోణంతో ఆయన ఎప్పుడైతే సాహిత్య విమర్శని చేయటం మొదలుపెట్టాడో, మన ఆలోచన, మన సాహిత్య విమర్శ ఆయుధం కావాల్సి ఉంది అని ఆయన భావించినట్టు నేను అనుకుంటాను. ఇది మొట్టమొదటగా, అంటే వారి మొత్తం సాహిత్య విమర్శని గురించి ఒక ఆలోచన చేస్తున్నప్పుడు అనిపించేటటువంటి విషయం. రెండవది, ప్రాపంచిక దృక్పథం అన్నది రైటిస్ట్ విమర్శకుడికైనా, లెఫ్టిస్ట్ విమర్శకుడికైనా, ఫెమినిస్ట్ విమర్శకుడికైనా, దళిత్ దృక్కోణంతో, బౌద్ధిక బుద్ధిజంతో చేసే, అంబేద్కరిజంతో చేసే విమర్శకుడికైనా, లేదా మరో విమర్శకుడికైనా సాధారణంగా అవసరమైనటువంటి విషయం. ఈ ప్రాపంచిక దృక్పథంలో ఆయన ప్రపంచం ఏమిటి అన్నది, అంటే దృక్పథము అన్న ప్రత్యేకంగా మనం మాట్లాడేటప్పుడు, ప్రాపంచిక దృక్పథం అనేది అన్ని విషయాలని చూడటం, కానీ ఏ దృష్టితో చూడటం అన్నది దృక్పథంగా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఆ ఇదిలో వారి కవితలోనే మరో రకమైనటువంటి మాట కూడా ఉంది. ఇల్లు ఖాళీ చేసినంత సులభంగా జీవితం ఖాళీ చెయ్యలేం కదా. ఇది కవితావాక్యం విమర్శకు ఎందుకు అంటే, మనసు ఒప్పించినంత సులభంగా బుద్ధిని ఒప్పించలేం కదా. నేను కవిత్వం రాయటం నేర్చుకుంటున్నాను సిద్ధారెడ్డి గారి వల్ల ఇవాళ. అంటే నేను అనదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, ఇది సాహిత్య విమర్శ దగ్గరికి వచ్చినప్పుడు అభిప్రాయాన్ని ఎదుటివాడిలోకి తీసుకువెళ్ళటానికి కవిత్వంలో ఒక ఆర్ద్రత, లేకపోతే ఒక సామాజికమైన ఒకానొక అంశం మనని లాక్కు వెళ్తుంది. కానీ విమర్శలో మీ అభిప్రాయాన్ని గౌరవించటానికి ఇవి సరిపోవు. తార్కికంగా చెప్పేటటువంటి స్వభావం కావాలి. కవిత్వంలో తార్కికత పెరిగిందనుకోండి, అది లాభం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, నిన్న సభ అయిపోయిన తర్వాత సిద్ధారెడ్డి గారు ప్రస్తావిస్తూ, కథలు నేను మానేయటానికి కారణం అల్లం రాజయ్య గారు, తర్వాత వాసిరెడ్డి నవీన్ గారు నాకు చెప్పినటువంటి ఒకానొక సలహా అన్నారు. నిజానికి వారు అలా సలహా ఎందుకు ఇచ్చారు అని నాకేమనిపించింది అంటే, వారిద్దరూ కూడా విప్లవ సాహిత్య దృక్పథంతో, విప్లవ ఉద్యమ దృక్పథంతో ఆలోచించేటటువంటి విమర్శకులు. వాళ్ళకి జీవకారుణ్య లక్షణాన్ని చెప్పడానికి కూడా దృక్పథం బ్యాక్గ్రౌండ్గా ఉంటే ఆ కథ బాగా ఫలిస్తుంది అనేటటువంటి అభిప్రాయం గట్టిగా ఉన్నటువంటి విమర్శకులు. కానీ సిద్ధారెడ్డి గారిలో ఆ జీవకారుణ్య లక్షణం దృక్పథంతో కాక హ్యుమానిటీ, మానవతతో కూడుకొని ఉన్నది. అది ఖైదీ కథ కావచ్చు, బతుకు చావు కావచ్చు, లేకపోతే
సిల్లీగా కావచ్చు. ఇది వాస్తవికత. ఇప్పుడు ఈ వాస్తవికత అన్నటువంటి ఒకానొక విషయాన్ని వారు చెప్పేటటువంటి సందర్భంలో పాఠకుడిలో అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. సగటు పాఠకుడు నువ్వు దాని పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పటమే లక్ష్యంగా రాసినటువంటి కథకుడు. అక్కడ దృక్పథం లేదు. అదే భూమిపుత్రుడి దగ్గర సంభాషణ దగ్గర చూసినప్పుడు ఆయనలో ఒక సామాజిక దృక్కోణంతో కనిపించేటటువంటి ఒక కవి కనిపిస్తాడు. కథల్లో ఇది తేడా. బహుశా అది కారణమై ఉండవచ్చు. ఈ మాటను నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇక్కడ అంటే, ఆయన కవిత్వం రాసిన, కథ రాసిన, సాహిత్య విమర్శ రాసిన స్థల కాలాల అవధులు దాటలేదు అని చెప్పటం నా ఉద్దేశం. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అని అనుకుంటే, వారు ఆధునిక కవిత్వంలో సూర్యుడు, నేను కరెక్టే అనుకుంటున్నాను, ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం. ఈ అంశం మీద వారు పరిశోధనాంశంగా ఎన్నుకోవటంలో సరే విప్లవోద్యమ ప్రభావం, సమకాలీన ఆయన ప్రాచీన సాహిత్యాన్నో లేకపోతే తనకంటే ముందున్నటువంటి అభ్యుదయ సాహిత్యాన్నో ఎన్నుకోలేదు. సాహిత్య విద్యార్థిగా తాను నడుస్తున్నటువంటి కాలంలో ఏ రకమైనటువంటి సమకాలీన ఉద్యమం నడుస్తున్నదో, సమకాలీన సాహిత్య ధోరణి నడుస్తున్నదో ఆ ధోరణికి సంబంధించినటువంటి విషయాలనే పరిశోధనాంశాలుగా ఎన్నుకున్నారు. ఇది స్థలము, కాలము అనేటటువంటి ఒక విషయానికి లింక్ చేస్తున్నాను. అది కవిత్వంలో ఉంది అన్నది నిన్నటిదాకా మనం మాట్లాడుకున్న వక్తలు మాట్లాడారు, కథ మీద మాట్లాడిన వక్తలు మాట్లాడారు. ఈ స్థల కాలాల అవధి లేదా ఈ స్థల కాలాల చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని ఎంతటి ప్రాపంచిక దృక్కోణంతో, ఎంతటి సామాజిక దృక్కోణంతో ఆయన అధ్యయనం చేస్తున్నారు అన్నది సాహిత్య విమర్శలో ఆయన్ని ఏ దృక్పథంతో చూస్తారు అన్నదానికి ఒక కొలమానంగా మనం మాట్లాడటానికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. కాగా నిజానికి మిగతా వాళ్ళందరూ సాహిత్య విమర్శను గురించి సార్తో మాట్లాడినప్పుడు సార్ మిగతా వాళ్ళందరితో సాహిత్య విమర్శ గురించి ఎంత మాట్లాడారో నాకు తెలియదు, కానీ నాతో మాట్లాడిన 2-3 సందర్భాల్లో మీరు ఇంకా చాలా చేయవలసి ఉండింది సార్ సాహిత్య విమర్శలో అని 2-3 సార్లు నేను ప్రస్తావనలో అన్నప్పుడు నిజంగానే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అది చాలా టైం టేకింగ్ గా అనిపిస్తున్నది. అందుకని ఒక్కొక్కసారి నేను అంత టైం ఇవ్వలేకపోతున్నానేమో. రెండవది, నా అనుభవంలోకి లేనటువంటి విషయాన్ని కూడా నేను సైద్ధాంతికంగా చదువుకొని చెప్పటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇలాంటి విషయాలు వారి మాటల ద్వారా నాకు అర్థమైనటువంటి విషయం. అంటే ఈ కోణం వల్ల కూడా బహుశా సాహిత్య విమర్శ చేయవలసినంతగా చేయలేదనిపిస్తుంది. అంటే తన అనుభవంలోకి రానప్పుడు సాహిత్య విమర్శ అయినా నేను ఎందుకు చేస్తాను అనేటటువంటి ఒకనొక స్వభావం నిజంగా వారు ఎంత రాయాలో అంత రాయలేదు. దీనికి పెద్ద ఉదాహరణగా ఏమిటి అంటే, ఆయన ప్రాంతీయ అస్తిత్వ దృక్కోణంతో చేసినంత ఆలోచన నిజానికి విప్లవోద్యమం మీద, అంతకంటే ముందున్నటువంటి సాహిత్యం మీద అంత చేయలేదు. పోలిస్తే అంటే ఇది అనుభవంలోకి వచ్చిన విషయం అని నేను చెప్పడం నా ఉద్దేశం. ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి తప్పకుండా ఇది కొత్త తరానికి అందించవలసిన లేదా సాహిత్య విమర్శకుడికి అందించవలసిన ఒక సూత్రము అని భావిస్తున్నారో అక్కడ ఆయన సంస్కృతి పరంగా, భాష పరంగా, అస్తిత్వం పరంగా, సామాజిక పరంగా మాట్లాడటానికి ఎక్కడ వెనుకాడలేదు. ఇది గమనించినప్పుడు ఆయన సాహిత్య విమర్శ కూడా నాకు అనుభవంలో లేని విషయం నేను ఎందుకు ఎన్నుకోవాలి అనే ఒకనొక స్వభావాన్ని కలిగి ఉన్నదా అని నాకు అనుమానం కలుగుతుంది. బహుశా అది కూడా కారణం అయి ఉండవచ్చు వారు ఎక్కువగా రాకపోవడానికి. అయినా వారు రాసిన ముందు మాటలు, నూరు పూలు, ఇగురం, ఆవర్తనం, కులవృత్తులపైన రాసినటువంటి ఒక సుదీర్ఘ వ్యాసం, అట్లాగే సిద్ధాంత గ్రంథం. ఈ సిద్ధాంత గ్రంథం యొక్క
పునాది మీదనే ఆయన తరువాతి సాహిత్య విశ్లేషణ అంతా కూడా, సాహిత్యాన్ని చూసే వ్యవహారం అంతా కూడా ఉంది అని అనటానికి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఆయన సిద్ధాంత గ్రంథంలోనే ఉన్నాయి. ఆయన వాస్తవికతకి కాల్పనికతకి లేదా వాస్తవికతకి సాహిత్యకతకి మధ్య ఏమిటి తేడా అని స్పష్టంగా తెలిసినటువంటి ఒక సృజనకారుడు. అదే సందర్భంలో ఆ రెండిటి మధ్య ఉండవలసిన దగ్గరితనం ఏమిటి, ఉండవలసిన ఈస్థెటిక్ డిస్టెన్స్ ఏమిటి, కళాత్మక దూరం ఏమిటి, ఈ రెండు కూడా స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అందుకనే అధివాస్తవికతని నేను ఎన్నుకోవటం నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ గురువు గారు స్ట్రెస్ చేశారు. కానీ ఆ స్ట్రెస్ చేయటం వల్ల వచ్చిన లాభం ఏమిటి అని అంటే, వ్యక్తి అంతర్గత చైతన్యం కళగా మారేటప్పుడు ఏం జరుగుతుంది, వ్యక్తి బాహిర చైతన్యం కళగా మారేటప్పుడు ఏం జరుగుతుంది అని ఒకే చోట చెప్పేటటువంటి అవకాశం ఆ సిద్ధాంత గ్రంథం కల్పించింది. మిగతా విషయాలు ప్రధానం కాదు. ఇక్కడ వ్యక్తి అంతర్గత చైతన్యం అన్నదాన్ని మనం మనోవిశ్లేషణాత్మక దృక్కోణంతో ఇంకో దాంతో చూస్తున్నాం. కానీ అందులో కూడా ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు ఏమిటి అని అంటే, ఒక ఇంటర్ డిసిప్లినరీ వ్యవహారం వచ్చింది. నా మనసు మీద ఆ విషయం ప్రభావం చూపించటానికి సమాజం ఏం కారణమైంది అన్నది అవసరమవుతున్నది. అదే సందర్భంలో వాస్తవికత అన్న ఒకానొక విషయాన్ని ఆలోచించటానికి నా మనస్సుకు నా బుద్ధికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏమిటి అన్నది కారణమవుతున్నది. కాబట్టి ఆ సిద్ధాంత గ్రంథం వాస్తవికత అన్నది సాహిత్యంలో ఎట్లా ఉన్నది అనే పరిశోధన ఆయన ఎన్నుకున్నా, వారు చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే, అప్పటికే సాహిత్యంలో, వచన సాహిత్యంలో వాస్తవికత అంటే ప్రోజ్లో వాస్తవికత, పోయట్రీలో కాల్పనికత అన్నది ఇన్ జనరల్ ఒక అభిప్రాయం. దీనికి సిద్ధారెడ్డి గారు భాషా శాస్త్ర సిద్ధాంతాలు లేదా యాకోబ్సన్ లాంటి వాళ్ళ జోలికి పెద్దగా పోలేదు. కానీ రూపకాన్ని వాళ్ళు పొయిట్రీకి, లక్షణాన్ని వాళ్ళు వచనానికి వాళ్ళ ఆలోచన చేసుకుంటూ వచ్చారు. అంటే కవిత్వ పదార్థాలకి అలంకారము, శబ్దశక్తిగా ఉండేటటువంటి లక్షణ లాంటి వాళ్ళకి లక్షణ, అభిధా లక్షణ, వ్యంజన లక్షణ లాంటి వాటిని వచనానికి ప్రధానంగా చేసుకున్నప్పుడు, అంటే మెటఫర్ మెటానమీ, కేకేఆర్ గారు పెద్ద వ్యాసం రాశారనుకోండి దాని మీద. ఆ విషయాల దగ్గర అసలు వచనమే, కవిత్వమే వచనంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కలగలిసిపోయినటువంటి ఒకనొక స్థితి భాషలో ఎట్లా జరిగింది అన్నది కేకేఆర్ గారు, భాషా శాస్త్రజ్ఞులు లాంటి వాళ్ళు ఆలోచిస్తే, వాస్తవికత వచన కవిత్వం అంటే వచనం అన్నది వాస్తవికత అయినప్పుడు, అది కవిత్వ రూపంలో ఉన్నప్పుడు, కాల్పనికతని బ్యాక్గ్రౌండ్గా నేపథ్యంగా పెట్టుకొని వాస్తవికతని కళాత్మకంగా సాహిత్య రూపంలో ఎట్లా రచయిత అందిస్తున్నాడు అని చెప్పటానికి, వచనానికి మాత్రమే వాస్తవికత అన్నటువంటి ఒకానొక మాటని దూరం పరాస్తం చేస్తూ లేదా దూరం చేస్తూ, కళాత్మకమైనటువంటి ఒకానొక విషయాన్ని అభివ్యక్తం చెయ్యగలిగేటటువంటి సామర్థ్యం రచయితకి లేదా కవికి ఉంటే, వాస్తవికత కూడా ఎట్లా కవిత్వంలో ప్రతిఫలిస్తుంది అని చెప్పటం మొట్టమొదటి భాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. దానికి వారు పెట్టుకున్నటువంటి ఒకానొక మొత్తం వాస్తవికత గురించి లేదా రియాలిటీ గురించి ఇతర విమర్శకులందరూ మాట్లాడిన దాని ఆధారంగా వారు చెప్పిన మాట ఏమిటి అంటే, వస్తుతత్వాన్ని, వస్తుగత సత్యాన్ని తెలిపేది వాస్తవం. వాస్తవాన్ని విశ్లేషించి కళాత్మకంగా చిత్రించే విధానం వాస్తవికత. తర్వాత వాస్తవం సాక్ష్యంగా ఉన్న వ్యవస్థకు ప్రతిబింబమైతే, వాస్తవికత దాని అన్ని కారణాల్ని
పరిశీలించే విధానం. అంబిక జయగిరిదారి. ఇదే సాహిత్య విమర్శకుడిగా తాను ఒక 40 సంవత్సరాల పాటు, నిజానికి వారు భారతిలో వాద వివాదాలతో కూడినటువంటి చిన్న చర్చలు, వాటితో సాహిత్య విమర్శ వ్యాసంగంలోకి వచ్చారు. ఈ 40-50 సంవత్సరాల కాలంలో వాస్తవికత అన్నదానికి నిర్వచనాన్ని పక్కకు పెడితే చివరన్న మాటని జాగ్రత్తగా గమనిస్తే ఆయన సాహిత్య విమర్శ పరిణామానికి ఇదే వాక్యం పునాదిగా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. అదేమిటి అంటే, వాస్తవం సాక్ష్యంగా ఉన్న వ్యవస్థకు ప్రతిబింబమైతే వాస్తవికత దాని అన్ని కారణాలని పరిశీలిస్తుంది. ఇక్కడ తార్కికత వచ్చి కూర్చుంది. సాహిత్య విమర్శకుడికి అన్ని కోణాలని పరిశీలిస్తుంది అని సిద్ధారెడ్డి గారు అందంగా ఉంటుంది అని ఉన్నారనుకోండి, ఆ వాక్యంలో నేను పెద్దగా ఆలోచించకపోయాను. నాకు ఒక ఆలోచనకి వారు అన్న మాట కారణాల్ని పరిశీలిస్తుంది. సాహిత్య విమర్శకుడికి ఒక రచన కళాత్మకం కావటం వెనుక ఉన్న సమాజ పరిస్థితులు, అది కళాత్మకం చెయ్యటం వెనుక కవి ఆలోచన విధానం, ఈ రెండింటినీ పరిశీలించాలి అన్న ఒకానొక దృక్కోణం సిద్ధారెడ్డి గారిలో తొలి నుంచి ఉన్నది అనటానికి ఈ వాక్యం సాక్ష్యం. ఈ వాక్యం సాక్ష్యం గురువు గారు బలవంతంగా అధివాస్తవికత పెట్టినా దాని గురించి వారు 50-60 పేజీలే పుస్తకంలో రాసిన సిన్సియర్గా చేశారు. అక్కడ అది ఏం చేసింది అని అంటే, వస్తు శిల్పాలని అలాగే వాస్తవికతని కళాత్మకతని చూసేటటువంటి ఒకానొక సమన్వయ లక్షణం వారికి తీసుకొచ్చింది. అది చాలా సందర్భాల్లో చాలా మందికి పునాదిగా నిలిచినటువంటి ఒకానొక విషయం. గమనించాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, సిద్ధారెడ్డి గారి తరం తరువాత చాలా కొంతమంది, లక్ష్మీ నరసయ్య గారు లాంటి కొంతమంది తప్ప చాలా మందిలో వస్తు శిల్ప స్పృహ, సాహిత్య కథ ఎట్లాంటి విషయమైనా సరే అది సాహిత్యం ఎట్లా అవుతుంది అన్న ఒకానొక విషయాన్ని దూరంగా పెట్టేసి సాహిత్య విమర్శ చేస్తున్నటువంటి రీతి ఈ 10-15 సంవత్సరాల్లో విపరీతంగా చూస్తున్నాం. ఇది వస్తు శిల్ప స్పృహ, ఇది దృక్పథం కాదండి, ఆ స్పృహ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పటంలో నా ఉద్దేశం. ఇప్పుడు వాస్తవికత దృక్పథం ఉన్నవారు అని అనాలనా? అందాం. అంటే అది ఎలాంటి వాస్తవికత? మళ్ళీ చర్చలోకి చివరికి వస్తా దృక్పథం వారిదేమిటి అని చెప్పటానికి. ఇది వారు ఎదగటానికి, అంటే సాహిత్య విమర్శకుడుగా వారు ఎదిగినటువంటి క్రమంలో ఆ పునాది అక్కడ ఉంది అని చెప్పటం నా ఉద్దేశం. ఆ తరువాత కవిత్వం లేదా సాహిత్యం కళాత్మకమైతేనే సాహిత్యం అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఇందులో చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. వారి సిద్ధాంత గ్రంథం ఆధారంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, వ్యక్తి అధ్యయనానికి అధివాస్తవికత, సామాజిక అధ్యయనానికి వాస్తవికత అన్నవి పునాదులుగా నిలుస్తాయి అన్న ఒకానొక లక్ష్యంతో మొత్తం సాహిత్యాన్ని ఆయన చూసేటటువంటి ఒకానొక మార్గం సిద్ధాంత గ్రంథంలో చేశాడు. సార్, ఇది సిద్ధాంత గ్రంథం, సార్ యొక్క విమర్శ దృక్పథాన్ని చెప్పేది కాదు కదా. పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్స్ అనుగుణంగా కొన్ని అధ్యాయాల విభజన ఉంటుంది, దీని వెనక నుంచి మనం చూస్తాం కదా అని అనిపించినప్పుడు, అని మాట్లాడినప్పుడు నాకు సాహిత్య విమర్శకులుగా సిద్ధాంత గ్రంథాల్లోనే కనిపించినటువంటి కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళలో నాకు ఎప్పుడు అనిపించేటటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా 3 ఉన్నారు. 1 అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, 2 సిద్ధారెడ్డి గారు, 3 కె శ్రీనివాస్ గారు. అయితే మిగతా ఇద్దరికి సిద్ధారెడ్డి గారికి తేడా ఏమిటి అని అంటే, సిద్ధారెడ్డి గారు ఆల్మోస్ట్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అదే వరుస క్రమంలో చేసుకుంటూ వచ్చారు.
మిగతా ఇద్దరు చాలా విస్తృతమైనటువంటి పరిధి ఏర్పడిన తర్వాత పిహెచ్డి చేశారు. అది తేడా. కానీ సాహిత్య విమర్శకుడిగా పరిశోధనలోనే వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళ ప్రతిపాదనలు ఏమిటి అన్నది ఒకానొక విషయంగా చెప్పటం మనకు కనిపిస్తుంది. కాగా వాస్తవికత పునాది మీద సాహిత్యాన్ని చూడటంలో ఏ ఏ కారణాలుంటాయి అని మొదలుపెట్టినటువంటి సిద్ధారెడ్డి గారు ఇగురం, నిజానికి ఈ ఇగురం కంటే ముందు రాసినటువంటి వ్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చర్చనీయాంశాలు కావచ్చు, మరో విషయాలు కావచ్చు. అంటే అనుభూతివాదం మీద వచ్చింది, ఆవర్తనంలో వచ్చింది. ఇట్లా ఇవి కాకుండా అంటే అది చాలా సీరియస్ వ్యాసం. దాని వెనక కేకేఆర్ గారు లాంటి వాళ్ళ యొక్క నోట్స్ ఉంది, ఒక ఎట్లా చూడాలి సాహిత్యాన్ని అనే ఒక ఫార్మాట్ ఉంది. ఇదంతా ఉండవచ్చు కాక ఒక సాహిత్య వాదాన్ని పరిశీలించేటటువంటి పద్ధతులు ఏమిటి అని ఈ రెండిటికి మధ్య వచ్చిన వ్యాసాలు కూడా బయటికి వస్తే ఆయన సిద్ధాంత గ్రంథము ఇగురము తెలంగాణ అస్తిత్వంతో ఆలోచించేటటువంటి ఒకానొక ట్రాన్స్లోకి ఎదిగిన మధ్య క్రమంలో ఆయన ఎక్కడున్నారు, ఆ మధ్య కాలంలో ఆయన విమర్శకుడుగా ఎక్కడున్నారు అన్న కొన్ని వ్యాసాలైనా సరే వస్తే ఆయన చూపు ఎలా కొనసాగుతూ ఉండింది. అయితే అక్కడి నుంచి ఆయన అస్తిత్వవాద విమర్శలోకి లేదా ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శలోకి వచ్చారు. ఇది ఆయన కవిత్వం నుంచి మొదలు పెట్టారు. మేమిట్లనే ఉంటాము అనో మేమిట్లా ఉంటామనో చేరా గారి దానికి రాసినటువంటి జవాబుగా రాసినటువంటి ఒకానొక కవిత. అక్కడి నుంచి అస్తిత్వ కోణానికి సంబంధించిన ఒకానొక ఆలోచన విధానం సాహిత్యంలో కొనసాగుతూ ఉంది. అట్లా వారు ముందుకు వచ్చారు. అయితే మిగతా అస్తిత్వవాద విమర్శకులకి సిద్ధారెడ్డి గారికి ఒక్కొక్క వ్యాసాన్ని గురించి పుస్తకాన్ని గురించి మొన్ననే మాట్లాడి ఉన్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లకుండా ప్రధాన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇగురం ఆవర్తనంలో ఉన్నటువంటి అస్తిత్వ వ్యాసాల ద్వారా వారు నేర్పించింది ఏమిటి, మిగతా అస్తిత్వవాద విమర్శకులకి వారికి ఉన్న భేదం ఏమిటి అనంటే భాష, సాహిత్యము, సమాజము, సంస్కృతి ఈ 4 కోణాల నుంచి ఎట్లా చూడాలి అన్నది మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాద దృక్కోణంలో కనిపిస్తుంది. కొందరు చారిత్రక దృక్కోణం చూసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సాహిత్య దృక్కోణంతో మాత్రమే చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భాషా దృక్కోణంతో మాత్రమే. ఆ భాషా దృక్కోణంతో చూసిన వాళ్ళలో కూడా చాలా మందికి ఏమిటి, సినిమాల్లో ఇలా భాష ఉంది, మా భాషను ఎట్లా అన్నారు, ఈ రకమైనటువంటి వ్యవహారమే. అసలు భాషకి మాండలికానికి భాష ఇలాంటి ఒకానొక స్థితిలో ఉండటానికి గల కారణాలు ఏమిటి, భౌగోళిక కారణాలు ఏమిటి, సాహిత్యపరమైన కారణాలు ఏంటి అని తక్కువగా చర్చించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తక్కువ చర్చించిన వాళ్ళలో ఒకరిద్దరిలో సిద్ధారెడ్డి గారు ప్రధానమైన వారు. ఇక్కడ నేను వారి అస్తిత్వవాద విమర్శకులుగా వారు చేసినటువంటి పని ఏమిటి అంటే 1990-95 తర్వాత ప్రపంచ సాహిత్యం అంతా కూడా మల్టీ కల్చరిజం గురించి ఆలోచిస్తోంది డయస్పోరా ప్రభావంతో. దాన్ని మల్టీ తీసేసి కల్చరిజంలో సాహిత్యాన్ని పరిశీలించటం అన్నది తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శకులే తెలుగు సాహిత్యానికి నేర్పించారు. అందులో మనమేమీ సందేహపడవలసిన పని లేదు. అంతకుముందు సాంస్కృతికంగా సాహిత్య విమర్శ చేసే పద్ధతి లేదా అంటే కేవలం జానపద సాహిత్యంలో ఆశ్రిత కులాలు లేదా ఒకానొక కళ ద్వారా జీవితాన్ని గడిపేటటువంటి వారు, వారిని ఆ కోణం నుంచి చూసినటువంటి స్థితి కనిపిస్తుంది తప్ప అది ఆయా వర్గాల సాహిత్య విశ్లేషణ, ఆయా వర్గాల జీవితాన్ని చూడటమే అవుతుంది తప్ప సాంస్కృతిక పరిశీలన కాదు. ఆ వర్గానికి వారు పాడుతున్నటువంటి ఆ జానపద గేయానికి మధ్య లింక్ ఏమీ లేదు. ఆ వర్గం వాళ్ళు పాడేవాళ్ళు, వీళ్ళు ఈ కాలంలో నుంచి మొదలయ్యారు, వీళ్ళు మహాభారతం పాడతారు, రామాయణం పాడతారు, ఇంకోటి పాడతారు, ఈ పద్ధతిలోనే ఉన్నది తప్ప
ఆ కులానికి ఆ జానపద రూపానికి ఉన్న లింక్ ఏమిటి అని మాట్లాడినప్పుడు ఆ కల్చరలిజం అనేది కొంత సాంస్కృతిక అధ్యయనం అన్నది జానపద సాహిత్యంలో మనకి ప్రారంభమైంది. అది సాహిత్యంలో కూడా ఎట్లా చూడాలి అన్నదానికి సాక్ష్యంగా నిలిచేటటువంటి సంపుటి ఈ గురం. ఇక్కడి నుంచి ఆయన కంప్లీట్ గా సాహిత్య విమర్శ ప్రాంతీయ అస్తిత్వ దృక్పథంతో ఎట్లా చెయ్యాలి అన్నదానికి కొన్ని కొలమానాల్ని ఏర్పరచుకుంటూ వచ్చారు. ఆ కొలమానాల్లో కూడా తొలిసారి మా దగ్గర నుంచే ఇలాంటి కావ్యం వచ్చింది, తొలిసారి మా దగ్గరనే ఇలా వచ్చింది అనేటటువంటి ఆ ప్రతిపాదనల జోలీకి వెళ్లకుండా అండర్ కరెంట్ గా అంతఃశ్రువుగా సాహిత్యంలో ఈ ప్రాంతపు చైతన్యం, ఈ ప్రాంతపు విలువ ఎలా కొనసాగుతూ ఉంది, అది మిగతా వాటికంటే ఎట్లా భిన్నంగా ఉంది అని చెప్పటానికి ఎక్కువ ప్రయత్నం చేయటం సిద్ధారెడ్డి గారిలో కనిపించే అంశం. ఇది మిగతా అస్తిత్వ విమర్శకులకి వారికి ఉన్న ప్రధానమైనటువంటి తేడా. రెండవది ఏమిటి అనంటే, విప్లవ ఉద్యమము, స్త్రీ దళితవాద ఉద్యమాలు, మరో రకమైనటువంటి అస్తిత్వ ఉద్యమాల నుంచి ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని ఎట్లా వేరు చేసి చూడాలి అన్న స్పష్టత కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో సిద్ధారెడ్డి గారు ప్రధానమైన వారు. అస్తిత్వవాద విమర్శల గురించి, మార్క్సిస్ట్ విమర్శ గురించి కాత్యాయని విద్మహే గారు వీళ్ళందరూ పెట్టిన సదస్సులో వారు ప్రాంతీయ అస్తిత్వ దృక్పథం మీద మాట్లాడారు. మార్క్సిస్టు కోణం నుంచి ప్రాంతీయ అస్తిత్వ దృక్పథాన్ని గురించి మాట్లాడమని వాళ్ళ ఉద్దేశం అదే. కానీ ఆ మార్క్సిస్ట్ కోణమే ఎట్లా అస్తిత్వ కోణంలో మనం చూడటానికి అవకాశం ఉంది, దానికి ఉన్న పరిమితులేంటి, దీనికి ఉన్న పరిమితులేంటి అన్న ఒకానొక స్పష్టత కూడా ఉన్నటువంటి విమర్శకుడు, సాహిత్య విమర్శకుడు సిద్ధారెడ్డి గారు. కాగా వారు భాషని గురించి, సంస్కృతిని గురించి, సాహిత్యాన్ని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా ఆయన ఒక మాట అన్నారు. ఏమిటి అనంటే, భాషకి సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర వచ్చినప్పుడు వారు ఏ రకంగా కనిపిస్తారు, భాష కూడా ప్రాంతీయ ముద్రకు కీలకమైనవి, భాషలో ప్రాంతీయ ముద్రకు కీలకమైనవి క్రియాపదాలే. ఇది ఇన్ జనరల్ గా భాషా శాస్త్రజ్ఞులందరూ చెప్పే మాట. సాహిత్య చైతన్యానికి, సామాజిక చర్యకి కూడా కావాల్సింది క్రియనే, క్రియాపదాలే. భాషకి క్రియాపదాలు ఎట్లా అవసరమో సామాజిక సాహిత్య చర్యలకు కూడా క్రియనే కావాలి. అంటే క్రియాపదాలు అన్న దాన్ని సరే భాషలో అన్న అర్థంలో కాకుండా ఇప్పుడు ఆ భాష గురించి మాట్లాడారా ఆయన. క్రియాపదాలు అన్నది క్రియాపాదాలు అనుకోండి, క్రియాపదాలు అనుకోండి, కాళ్ళు అనే అర్థం కూడా ఉంది కదా. ఆ అర్థంలో చూసినప్పుడు సాంస్కృతికంగాను, సాహిత్యపరంగాను, భాషపరంగాను, సామాజికంగాను ఎట్లా చూడాలి, ఇది ఒక స్పష్టమైన. రెండవది, చారిత్రక దృక్కోణం నుంచి పెద్దగా, అంటే సాహిత్యపరమైన చరిత్ర గురించి వేరు, చరిత్రపరంగా తెలంగాణ చరిత్ర, దాని పరిణామ క్రమాల మీద సాహిత్యాన్ని అన్వయించి సిద్ధారెడ్డి గారు పెద్దగా మాట్లాడలేదు. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడలేదు. ఆయన సాహిత్యాన్నే కేంద్రంగా చేసుకున్నారు. సాహిత్యంలో ప్రతిఫలించే సంస్కృతి, సాహిత్యంలో కనిపించే ప్రాంతము, సాహిత్యంలో కనిపించే భాష, ఈ మూడు కోణాల నుంచి తెలంగాణ అస్తిత్వానికి, ప్రాంతీయ అస్తిత్వానికి, ఇక్కడ తెలంగాణ అన్న మాట తీసేస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాంతీయ అస్తిత్వ దృక్కోణంలో మనం ఏ రకమైనటువంటి కొలమానాల్ని ఏర్పరచుకొని సాహిత్య విశ్లేషణ చెయ్యాలి అన్నది ఆయన వ్యాసాల్లో కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 20 ఏళ్ల కాలంలో, 15 ఏళ్ల కాలంలో టైటిల్లో తెలంగాణ జనజీవితం, ఏ సాహిత్యం చూడు, రాములు గారి సాహిత్యం, మల్లయ్య గారి సాహిత్యం, లేకపోతే సిద్ధారెడ్డి గారి సాహిత్యం, శ్రీరాములు గారి సాహిత్యం, ఏదైనా కావచ్చు, టైటిల్ కనిపిస్తుంది. కానీ ఆ జన జీవితాన్ని ఎట్లా చూడాలి అన్న కొలమానానికి సంబంధించిన వ్యాసాలు చాలా తక్కువ మంది రాశారు. అందులో సిద్ధారెడ్డి గారు ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇది
రెండవది. ఇక ఇంతకు ముందే నేను అన్నట్టు వారికి స్థలకాలాల స్పృహ ఉంది. ఆయన సాహిత్యం మెదక్ అన్న స్థానికతతోనూ తెలంగాణ అన్న ప్రాంతీయతతోనూ కొనసాగింది. ఇంతే, ఒక్క మాటలో చెప్పాలి అంటే. నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మెదక్లో అని అంటే, నేను వాతావరణాన్ని సృష్టించుకుంటాను అని ఆయన ఏ ధైర్యంతో అన్నారో మనకు తెలియదు. కానీ ఆయన ఉన్నటువంటి స్థలాన్ని, స్థానికతని, అదే సందర్భంలో తన భౌగోళికమైన ఒకానొక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఆలోచించారు అనటానికి ఆయన సాహిత్య వ్యాసాలన్నీ ఉదాహరణలే. అయితే చివరగా మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. వచన కవిత్వాన్ని గురించి కూడా ఆయన మంచి వ్యాసం ఒకటి, నిర్మాణ నైపుణ్యాలను గురించి, నిర్మాణ రీతులను గురించి వార్తాపత్రికలో కొత్త తరానికి అధ్యయనం చేయించడం కోసం రాసిన వ్యాసాల్లో కూడా కేవలం వస్తువు నీకు దొరికితే చాలు, చాలా గొప్పగా రాసేయచ్చు అనేటటువంటి మాట ఎక్కడ మాట్లాడరా. నీవు అభివ్యక్తి ద్వారా సాధించవలసిన, అభివ్యక్తిలో తెచ్చుకోవలసినటువంటి మౌలికమైనటువంటి కళాత్మకమైన విలువ లేకపోతే అది సాహిత్యం కాదు. నువ్వు ఎంత గొప్ప సాహిత్య విషయాన్ని వాస్తవిక విషయాన్ని చెప్పినా ఆ వాస్తవికత సాహిత్యం ఎట్లా అవుతుంది, అది కళ ఎట్లా అవుతుంది అన్నదాన్ని గ్రహించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన అలాంటి వ్యాసాల్లో కనిపిస్తుంది. ఇక వారికి కవిత్వం ఇష్టమా, కథ ఇష్టమా అంటే రచనలో కాదు, సాహిత్య విమర్శకుడిగా అని అన్నప్పుడు కాల పరీక్షలో కవిత్వం నిర్వహిస్తున్న పాత్రని గురించి ఆవర్తనంలో వ్యాసం ఉంది. 21వ శతాబ్దం అంతా కథ చుట్టూ వెళ్ళిపోయింది. అంతా అసలు కథ 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 అంటుంటే అసలు అప్పటికి కూడా కవిత్వం ఎట్లా నిలబడి ఉంది అని చెప్పడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారు ఆయన. అలాంటి ఇప్పుడు ఈ గట్టి ప్రయత్నం మళ్ళీ సిద్ధాంత గ్రంథం దగ్గరికి వెళ్తే వచన కవిత్వంలో వాస్తవికత కదా అది, అదే మళ్ళీ ఇక్కడ దాకా. అంటే ఒక కవిత్వానుభవాన్ని, సాహిత్యకతని సామాజిక చక్షువు నుంచి చూసే, కారణాలని వెతికే ఒకానొక విమర్శకుడు సిద్ధారెడ్డి గారు. ఈ అన్నిటికీ వారి దృక్కోణం ఏమిటి అంటే, నిజానికి రొనాల్డ్ బార్త్ స్థలకాలాలను గురించి మాట్లాడినటువంటి విమర్శకుడు. అసలు స్థలం, కాలం, భాష మీద, అభివ్యక్తి మీద ఎట్లా ప్రభావం వేస్తుంది, వాడిలో నుంచి ఎట్లా భావచిత్రాలు, ప్రతీకలు పుడతాయి అని ఆలోచించినటువంటి వ్యక్తి. అలా తాను మార్క్సిజం అవగాహనతో, విప్లవోద్యమ కార్యాచరణతో సామాజిక చక్షువుని పెంచుకున్న, అందులో ఉన్న పరిమితి, విస్తృతి గ్రహిస్తూనే తరువాతి కాలంలో సాహిత్య విశ్లేషణకి కూడా అనుభవం కావాలి, అది సాహిత్యానుభవమైతే చాలు అని తనకంటే ముందు తరంలో ఉన్న చేరా గారు, సుప్రసన్న గారు, సంపత్ గారు, జీవీఎస్ గారు భావిస్తే, అది సామాజిక అనుభవం కూడా అయినప్పుడు ఎట్లా ఉంటుంది అని తరువాతి తరానికి నేర్పించటానికి ప్రయత్నం చేసినటువంటి సామాజిక దృక్పథ విమర్శకుడు. మరీ పర్టికులర్గా చెప్పాలి అంటే ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథ విమర్శకుడు నందిని సిద్ధారెడ్డి గారు అని నేను తెలుసుకునే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఈ సంస్థకి కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కారం.